హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చింతకాయ తొక్కి పెడుతున్నానండి. ఈ చింతకాయను ఏ విధంగా తొక్కి పెట్టాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఈ చింతకాయ తొక్కు ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. చింతకాయను చూస్తేనే చాలామందికి నోట్లో నీరు వస్తాయి. చింతకాయ పచ్చిగా ఉన్న పండుగ అయినా వాటితో పులుసు కూరలు చేసుకొని తింటూ వాటిని రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే చింతపండు కాయ ఏదైనా సరే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కూరల్లోనూ పులుసు రుచి కోసం వాడే చింతపండు ఆరోగ్యాన్ని కాపాడంలో, చర్మ అందాన్ని ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. చింతపండులో విటమిన్, ఐరన్, పొటాషియం, ఖనిజ పోషకాలు, పీచు పదార్థాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీఫైనల్స్ ఉంటాయి. వీటిలో కొన్ని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయండి. నేనైతే ముందుగా ఈ చింతకాయ కోసం అయితే 3 కిలోల చింతకాయలను తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని వీటిని పైనున్న తొక్కనైతే తీసేసేయాలండి. పైన వీలైనంత వరకు తొక్క తీయకుండా కూడా తొక్కి పెట్టుకోవచ్చు. నేనైతే తొక్క తీసి తొక్కి పెట్టుకుంటున్నాను. తొక్కి పెట్టడం అంటే దంచి పెట్టడం అంతే అండి. తొక్కి పెట్టడం అంటే ఏదో అనుకోవద్దు మీరు. చూడండి, ఈ విధంగా పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే తొక్కతోనే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో వాళ్ళైతే తొక్క తీసి పెట్టమన్నారు కాబట్టి నేనైతే తొక్క తీసి పెడుతున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎంతవరకు మా అత్తయ్య గారే పెట్టి నాకైతే పంపించేది. ఇప్పుడు అత్తయ్య గారు లేరు కాబట్టి నేనైతే పెట్టాల్సి వచ్చింది. సో తను కూడా ఇలాగే పెట్టేదంట. నాకు కూడా మామయ్య గారు అలాగే చెప్పారు కాబట్టి నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను 3 కిలోలు చింతకాయ తీసుకొని స్కిన్ తీసేస్తే 2 కిలోలు అయినాయండి. 2 కిలోలకి కిలోకి పావు కిలో చొప్పున అరకిలో ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు ఉప్పు అనేది కరెక్ట్గా వేయకుండే 2 డేస్ తర్వాత బూజు అనేది వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఉప్పు అనేది కొలతలతో తీసుకోవాలండి. ఇప్పుడైతే ఒక రోలు సహాయంతో మనమైతే దీన్ని దంచేసుకోవాలండి. చూడండి, కొద్దిగా అందులో కంఫర్ట్ని బట్టి కొద్దిగా చింతకాయలు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనమైతే దంచేసుకుందాం. చాలా ఈజీగా దంగిపోతుందండి. ఈజీగా దంచేసుకోండి. ఈ విధంగా దంచేటప్పుడు అయితే జాగ్రత్త వహించండి. లేకపోతే కంట్లో అనేది వాటర్ అనేది పడతాయి. చాలా మంటగా ఉంటుంది. నాకైతే 2-3 టైమ్స్ పడ్డాయి. చాలా అంటే చాలా మంటగా ఉందండి. మీరైతే కొంచెం జాగ్రత్తగా దంచేసుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి దంచేటప్పుడు. అందుకోసమే చెప్తున్నాను. ఈ నేను తీసుకున్న చింతకాయకైతే కేజీకి 3 కేజీస్ మిరపకాయలు అయితే పడతాయండి. మీరు పులుపు తక్కువగా ఉన్న చింతకాయలు తీసుకున్నారనుకోండి, కేజీకి కిలోన్నర మిరప పండ్లు అయితే తీసుకోండి. నేను 3 కిలోలు, నాకైతే 6 కిలోల 6 కిలోల మిరప పండ్లు అయితే పడతాయండి. ఇంకొకసారి అయితే వేసుకొని లైట్గా పసుపు అనేది వేసుకొని మరొకసారి అయితే దంచేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దంచేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక దగ్గర వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో మనమైతే పెట్టేసుకోవాలి. మనం ఈ చింతకాయని 1 ఇయర్ పాటు నిల్వ ఉంచాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి బాక్స్లో నిల్వ ఉంచుకోవాలండి. వీలైతే జాడీలో పెట్టుకోండి. జాడీ లేని వాళ్ళు ఇలాంటి గాజు సీసాలో పెట్టుకోండి. ఈ గాజు సీసా కూడా లేకుంటే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకోండి. కానీ వీలైనంత వరకు ఇలాంటి ఎయిర్ కంటైనర్ సీసా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. చూడండి, ఈ విధంగా అయితే అంతా మిశ్రమాన్ని మిక్సీ చేసి ఒక జాడీలో అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎప్పుడన్నా పప్పు వండుకున్నప్పుడు పుల్లగా ఉండాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండు అందులో వేసుకొని పప్పు వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడన్నా మనకి రాగి పాత్రలు కానీ తెల్లగా కాకుంటే పూజ సామాను తోముకోవడానికి కూడా వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.